అలాగే జిల్లా అధ్యక్షుడు అలాగే మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్రగారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది కాంగ్రెస్ యొక్క పాలన? దాడులు చేస్తున్నారు, రైతులను అరగోస పెడుతున్నారు, ఎట్లా చూడొచ్చు? ఈ పాలన దేనికి దారి తీస్తుంది, ఎట్లా అనుకోవచ్చు? పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా అరిగోస పడతా ఉన్నారు. వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరసన దీక్ష మొదలుపెట్టినటువంటి క్రమంలో కనీసం పర్మిషన్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ భవన్లో ఈ యొక్క జంగు సైరన్ పూరించడం జరిగింది. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ మన ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వరన్న గారి నేతృత్వంలో ఈ యొక్క రైతుల పక్షాన మేమున్నాం. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం. ఆనాడు కేసీఆర్ గారు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అనేక విధాలుగా ఆలోచన చేసి భారతదేశంలోనే రైతులకు ఎవరు చేయనటువంటి విధంగా రైతుల పక్షపాతి ప్రభుత్వంగా గొప్ప కార్యాచరణ తీసుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వం ఈరోజు పరిస్థితి అధ్వానమైనటువంటి పరిస్థితి. 4 నెలల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి విధంగా రైతుల మీద ఏమాత్రం ప్రేమ కనికరం లేనటువంటి యొక్క ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటు అని అలా ప్రజలు రైతులు అందరూ అనుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా తప్పకుండా రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం, ఈ యొక్క పార్టీకి బుద్ధి చెప్తాం. రేపు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలలో తగిన గుణపాఠం తప్పకుండా రైతుల పక్షాన మేము చెప్తామని ఇలా ప్రజలందరూ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క నిరసన దీక్ష 36 గంటలు పెద్దపల్లి ఉద్యమ కిల్లా నుండి యావత్తు తెలంగాణ రైతులందరూ కూడా చైతన్యమయ్యేటువంటి విధంగా రైతులందరికీ కూడా భరోసా కల్పించేటువంటి విధంగా ఈ యొక్క గొప్ప కార్యాచరణను ఇలా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, రైతులను ఆదుకోవాలి. 25,000 వెంటనే నష్టపోయినటువంటి వాళ్లకు వెంటనే చెల్లించాలని కూడా ఈ సందర్భంగా ఎస్ఆర్ఎస్పీ వాటర్ను వెంటనే విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.